హస్బెండ్కి సీమెన్ అనాలిసిస్ లేదండి. హలో అండి, నాకు ఎంతో బాధ ఆందోళన కలిగించిన ఒక కేసు గురించి మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో నన్ను కలవడానికి ఒక కపుల్ వచ్చారండి. వాళ్ళు 1 సంవత్సరం నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. 3 డిఫరెంట్ హాస్పిటల్స్ లో, లోకల్ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. తనకి అమ్మాయికి 1 ఇయర్ నుంచి ఓవ్యులేషన్ ఇండక్షన్ ట్రీట్మెంట్ జరుగుతుంది. టాబ్లెట్స్, ఇంజెక్షన్స్, స్కాన్స్, ఫాలో అప్స్, ఎవ్రీ మంత్ ఈ మంత్ అయిపోతుంది అనే ఆశతో ట్రీట్మెంట్లు జరిగినాయి. వాళ్ళకి ఎవరో వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఇక్కడ కన్సీవ్ అయ్యారని చెప్పి రిఫర్ చేస్తే వచ్చారు. సరే, కేసు రికార్డ్ చూస్తే హస్బెండ్కి సీమెన్ అనాలిసిస్ లేదండి. హస్బెండ్ సీమెన్ అనాలిసిస్ అనేది చేయలేదు. అసలు చేయకుండా 1 ఇయర్ నుంచి ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయి అమ్మాయికి. సరే, నేను సీమెన్ అనాలిసిస్ లేనిదే నెక్స్ట్ స్టెప్ లేదు అని ఇన్సిస్ట్ చేస్తే, సీమెన్ అనాలిసిస్ చేస్తే స్పర్మ్ లేదు, ఎజూస్పర్మియా. ఇప్పుడు ఆ అమ్మాయికి 1 ఇయర్ నుంచి ఆ ఎమోషనల్ డిస్ట్రెస్, ఆ మెడికేషన్స్, ఆ ట్రీట్మెంట్స్ దేనికండి? అసలు అమ్మాయి బాధ చూస్తే గుండె పిండేసినట్టు అయిపోయింది. సో నేనేం చెప్తాను అంటే, ఫర్టిలిటీ అనేది ఇద్దరికి సంబంధించిందండి. ఎప్పుడు ట్రీట్మెంట్ అనేది ఒకళ్ళు టెస్ట్ చేసి స్టార్ట్ చేయకూడదు. దయచేసి నేను కపుల్స్కి చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు ట్రీట్మెంట్ కోసం వెళ్ళినప్పుడు సీమెన్ అనాలిసిస్ కూడా చేయించుకోండి. అది చేయించుకోకుండా ట్రీట్మెంట్కి వెళ్ళొద్దు. థ్యాంక్ యూ.